ఘాట్ సెక్షన్ ఇది, శబరిమల పెట్టే దారి. ఇక 100-120 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో. ఉదయాన్నే సుమారు 8 గంటల ప్రాంతంలో ఇక్కడ ఫాగ్ చూడండి ఎలా ఉంది. ఈ ఘాట్ సెక్షన్ ఫాగ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడే మనకి కేరళ లైఫ్ స్టైల్ కూడా కనిపిస్తుంది. అడుగడుగున ఇక్కడ క్రిస్టియన్ ఆనవాళ్ళు, వాళ్ళకి స్తూపాలు, వాళ్ళ యొక్క చిన్న చిన్న గుడులు, చర్చిలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ సౌత్ ఇండియన్ బ్యాంకు చాలా ఫేమస్ చూడండి. ఉప్పర ఇట్లాంటి కొన్ని పేర్లు చూడండి. ఆ ఫాగ్లో అంత అద్భుతమైన లైఫ్ స్టైల్. అందుకనే వీళ్ళు చాలా కూలెంట్గా ఉంటారు. మనుషులు బాగా వైజ్గా థింక్ చేయగలరు అనే పేరు ఉంది వీళ్ళకి. క్రియేటివిటీ కూడా ఇలాంటి అట్మాస్ఫియర్ నుంచి చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని ఇలాంటి టౌన్స్ వస్తూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ అలా వెళ్తూ ఉండాలి శబరిమలకి. శబరిమల పైకి బోర్డులో ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే వాళ్ళకి ఇది చాలా సర్వసాధారణం. కానీ మనకి కొత్తగా బయట నుంచి ఎక్కడి నుంచైనా వచ్చి ఇట్లా చూడడానికి ప్రయత్నం చేస్తే ఎంత థ్రిల్లింగ్ ఉంటుందంటే. ఆల్ రోడ్స్ లీడ్స్ టు శబరిమల. అట్మాస్ఫియర్కే అసలు ఫస్ట్ అందమైన భవంతులు. ఈ కొండల్లో కూడా వీళ్ళు ఎంతో గొప్పగా ఇళ్ళ నిర్మాణం చేసుకుంటూ ఇక్కడే ప్రకృతి ఒడిలో ఒదిగిపోతూ ఇక్కడున్న వాతావరణానికి తగిన వాణిజ్య పంటలు, అది కూడా స్పైసెస్, ఏది మిరియాలు, యాలకులు, లవంగాలు, పైనాపిల్, కాఫీ, ఇక్కడంతా చాలా ఫేమస్. టీ, తేయాకు తోటలు, ఇవన్నీ కూడా ఇక్కడ అద్భుతమైన గ్రీనరీకి అసలు కళ్ళు ఆ గ్రీనరీని చూసి ఆక్సిజన్ తీసుకుంటాయేమో అనిపిస్తుంది. అంత గొప్పగా ఉంటుంది. కేరళ లైఫ్ స్టైల్. ఏం గ్రీనరీ. హిల్ స్టేషన్ లైఫ్ స్టైలే వేరుంటుందేమో. ఆ ఎంజాయ్మెంటే వేరుంటుంది. వాళ్ళకి ఇంకేం అక్కర్లే, ఇక్కడ ఉంటే చాలు అనిపిస్తుందేమో. మరీ ముఖ్యంగా ఈ డిసెంబర్, జనవరి సీజన్ అయితే చలి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆ చలికి ఈ ఫాగ్ కారణంగా వాళ్ళకి ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటుంది లైఫ్ని. ఒక ఫ్రిడ్జ్ సెటప్లో ఉన్నట్టు ఉంటుంది. మీకు ఇక్కడ దగ్గరలో మూనార్ అని ఉంటుంది. మూనార్ అయితే అసలు డైరెక్ట్గా ఇంకా అక్కడ పోయి ఉండడం అంటే ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉంటుంది. అంత కూలెంట్ అట్మాస్ఫియర్. మూనార్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ సంబంధించిన కొండలని చెప్పేవి ఇక్కడ మళ్ళీ తక్కువ వసతులే ఉండవు. అవి ఇవి రెండు కలిసి ఉంటాయి. ఆ మోడ్రన్, ఆర్గానిక్ రెండు మిక్స్డ్ కల్చర్లో ఉంటుంది ఇక్కడ లైఫ్. మళ్ళీ మంచిగా ఈ కొండల్లోనే భవంతులు భలే కట్టుకుంటారు. అద్భుతమైన కొండల మధ్యలో మంచిగా కట్టుకుంటారు ఇల్లు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే కేరళ అనేది ఒక డిఫరెంట్ సమాజం. భర్తలందరూ గల్ఫ్ కంట్రీస్లో ఉంటారు. భార్యలంతా ఒకళ్ళిద్దరు పిల్లల్ని వేసుకొని ఇక్కడే పడి తిరుగుతూ ఉంటారు. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ కల్చరు. దాదాపు వీళ్ళల్లో ప్రతి ముగ్గురులో ఇద్దరు దుబాయ్కి వెళ్తారు, అక్కడ సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడేమో ఒకళ్ళిద్దరు పిల్లలు, లేకపోతే ఇంటి యొక్క ఆర్థిక సమస్యను తీర్చడానికి వీళ్ళంతా ఏం చేస్తారంటే దుబాయ్, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి సంపాదించి దినార్లు ఇక్కడ ఉన్న కుటుంబానికి పంపిస్తుంటారు. అసలు ఒక సగటు కేరళైట్ యొక్క కళ ఎలా ఉంటుందంటే, అతను కుటుంబంలో చెల్లి పెళ్ళి, ఇంకేదన్నా ఇల్లు, ఇలాంటి ఏమన్నా సమస్యలు ఉంటే పెళ్లి చేసుకుంటాడు.
ముందైతే తన చెల్లి పెళ్లి చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే శుభ్రంగా దుబాయ్ కలగంటాడు. ఎవరినో ఒకరిని పట్టుకొని ఇక్కడ ఒక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి అక్కడ దుబాయ్లో ఏదో ఒక గల్ఫ్ కంట్రీస్లో ఏదో ఒక జాబ్ అని చూసుకొని అటు నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి డబ్బు పంపిస్తూ ఉంటాడు. ఆ సగటు కేరళైట్ యొక్క లైఫ్ అలా డిజైన్ చేయబడి ఉంటుంది ఇక్కడ జనరల్గా. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కళ ఉన్నట్టు. ఇప్పుడు తెలంగాణలో ఉంటే చాలామంది కోరిక ఎట్టుంటుందంటే యూఎస్ వెళ్ళిపోవాలి, అమీర్పేటలో ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక కోర్స్ చేసుకొని పూర్తి చేసుకొని దొంగ సర్టిఫికేట్లు పెట్టి యూఎస్ వెళ్ళిపోయి అక్కడి నుంచి డాలర్లు పంపించాలని వాళ్ళకి ఎలా ఉంటుందో ఆంధ్ర తెలంగాణలో. కేరళలో ఎట్టుంటుందంటే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ దానితో వీళ్ళకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళలో మేజర్ పార్ట్ ముస్లిమ్స్ ఉంటారు ఇక్కడ. ఈ ముస్లిమ్స్కి ఏముంటుంది అంటే వీళ్ళతో తిరిగే క్రిస్టియన్లు, వీళ్ళిద్దరికీ ఏంటంటే ఈ దుబాయ్కి వెళ్తే ఇక్కడ ₹1 అక్కడ ఒక దినార్కి ₹100 తేడా ఉంటుంది. కాబట్టి వెళ్ళిపోయి సంపాదించుకొచ్చేసి లైఫ్ హ్యాపీగా లీడ్ చేద్దామనేది వీళ్ళ పిచ్చి ఆలోచన ఉంటుంది. ఈ లోపల 30-40 ఏళ్ళు లైఫ్ ఎగిరిపోద్ది. అక్కడి నుంచి ఈయన సంపాదించుకొచ్చి ఇక్కడికి ఇచ్చేసరికి ఒక లైఫే మొత్తం అయిపోద్ది. అలా వీళ్ళు తమ జీవితాన్ని అంకితం చేస్తారు విదేశానికి. అందుకనే మొన్న ఈ మధ్య ఒకసారి కేరళలో వరదలు వచ్చినప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ విశేషంగా పెద్ద ఎత్తున ఇక్కడ వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వచ్చి, ఎందుకంటే వీళ్ళ చాకరీ అంతా అక్కడే ఉంటుంది. వీళ్ళ హ్యూమన్ రిసోర్స్ మొత్తం పనికొచ్చేది ఎక్కడ అంటే దేశానికి కాదు, ఎక్కడ బయట దేశానికి పనికొస్తుంది. అది కూడా గల్ఫ్ కంట్రీస్. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ అని అంటారు, కానీ ఇక్కడ ఓన్ గాడ్కి కంట్రీ కాదు ఇది. ఓన్ గాడ్స్ ఎవరు? గురువాయూరు, త్రివేంద్రం, అనంత పద్మనాభ స్వామి, శబరిమల అయ్యప్ప స్వామి ఉంటారు కదా, వాళ్ళ పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఎవరిది ఎక్కువ ఉంటుంది అంటే ఈ ముస్లిం, క్రిస్టియన్ ఈ వర్గాలు, వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళకి ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. మీకు శబరిమలకి వెళ్ళే దారిలో కూడా చర్చిలు ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఒక 1000 చర్చిలు వచ్చినా వస్తాయి. లేకపోతే చిన్న చిన్న గుడులు, గోపురాలు, వాళ్ళకి సంబంధించిన ధ్వజస్తంభాలతో కూడిన చర్చిలు వస్తాయి. ఇక మసీదులు మీకు అంతెందుకు, ఇప్పుడు దాన్ని ఏమంటారు, పెద్దపాదం పోయే దారిలో కూడా మీకు కర్రలు, టార్చ్ లైట్లు ఇవన్నీ అమ్మేది, లేకపోతే మీకు విరి అనే పేరు మీద విశ్రాంతి గృహాలకు సంబంధించి ఏర్పాటు చేసేది, ఇవంతా కూడా క్రిస్టియన్ ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది, హిందూ కమ్యూనిటీ ఉంటుంది. అంటే ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చే హిందూ కమ్యూనిటీ శబరిమలకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కలిసి ఎవరిని పెంచి పోషిస్తారంటే ఇక్కడ ఈ ముస్లిం క్రిస్టియన్ని పెంచి పోషిస్తారు అన్నమాట. వాళ్ళే వ్యాపారాలు చేస్తుంటారు అత్యధికంగా. పైన కాంట్రాక్టులు తీసుకొని శబరిమలకి వెళ్ళే దాని మొత్తంలో కూడా క్రిస్టియన్ డాలర్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. లాస్ట్కి ఈ వీటిని ఏమంటారు, ఈ బోయిలుగా పనిచేసే వాళ్ళు కూడా ఈ ముస్లిం క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన కూలీలే ఉంటారు. దాన్ని ఏమో డోలీ అంటారు. ఆ డోలీలు మోసేవాళ్ళు కూడా బయట కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. అంటే కేరళ మొత్తం దాదాపు CCM అంటే కమ్యూనిస్టు, క్రిస్టియన్, ముస్లిం కమ్యూనిటీకి అత్యధిక శాతం అవకాశం ఉండే కమ్యూనిటీ స్టేట్ ఇది. అది ఈ స్టేట్ యొక్క స్వరూపం. దీని యొక్క కంప్లీట్ పిక్చర్గా చెప్పాలి మనం ఒక 5 నిమిషాల్లో మాట్లాడుకుంటే. ఈ కేరళ అనేది దాని స్వరూప స్వభావాలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఏదో 3-4 ప్రసిద్ధమైన టెంపుల్స్, చోటానిక్కర, తర్వాత శబరిమల, లేకపోతే గురువాయూరప్పన్, లేకపోతే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి, వీళ్ళు తప్ప వీళ్ళంతా ఇది 99% ముస్లిం క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి. వీళ్ళు కూడా పోయి బయట విదేశాల్లోకి తమ సేవలు అందించడం, అంటే దేశానికి వీళ్ళ నుంచి వచ్చిన సేవలు ఏంటి అని చూస్తే గట్టిగా అప్పుడెప్పుడు వీళ్ళ ద్వారా ఈ కొందరు ఇస్రో శాస్త్రవేత్తలు, మొన్న ఈ మధ్య పద్మ అవార్డు తీసుకున్న మాధవన్ ఆటోబయోగ్రఫీ ద్వారా వచ్చిన నంబి, నారాయణన్, ఇలాంటి వాళ్ళు తప్ప దేశానికి వీళ్ళ ద్వారా వచ్చిన కంట్రిబ్యూషన్ కూడా తక్కువ ఉంటుంది. వీళ్ళు విదేశాలకే వీళ్ళ హ్యూమన్ రిసోర్స్ని ఎక్కువగా అప్పగించేస్తారనే పేరుంది వీళ్ళ మీద, చెడ్డ పేరు. అలాంటి
ఒకనొక అట్మాస్ఫియర్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. కేరళ అంటేనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అయితే వీళ్ళలో ఇంకొక పెద్ద చిక్కుముడి ఉంది. వీళ్ళు చాలా ఒబీడియంట్గా ఉంటారు. ఈ ఒబీడియంట్గా ఉండే కేరళైట్స్తో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి మార్కులు స్కూళ్ళల్లో విచ్చలవిడిగా వేస్తారు. దీంతో ఎక్కడైనా యూనివర్సిటీలో కానీ ఏదైనా జాబ్కి సంబంధించిన అప్లికేషన్లు చూస్తే టాప్ 10 బయటికి తీయండి 9 మంది కేరళ వాళ్ళే ఉంటారు. ఇస్రోలో ఇలాంటి ఒక సమస్య వస్తే ఏంటి ప్రతిసారి ఇక్కడ కేరళైట్స్ ఎక్కువ వస్తున్నారు టాప్ 10 అని బయటికి తీస్తే లెక్కలు, వాళ్ళకి బాగా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో స్టూడెంట్ ఒబీడియంట్గా ఉండడు, మోస్ట్లీ బాగా రెబల్గా ఉంటాడు. అందుకని ఈ టీచర్లు లెక్చరర్స్ వీళ్ళందరూ అధ్యాపకులు ఉపాధ్యాయులు వీళ్ళంతా వాళ్ళ తక్కువ మార్కులు వేస్తారని ఒక చెడ్డ పేరుంది. వీళ్ళకి అట్ట కాదు, చాలా ఒబీడియంట్గా ఉండే స్టూడెంట్ మీద విపరీతమైన ప్రేమాభిమానాలు కురిపించడంలో భాగంగా 7 మార్కులు వేసే చోట కూడా 10 మార్కులు 9 మార్కులు వేసేస్తారు అనే పేరు. అందువల్ల వీళ్ళకి మార్కులు కూడా బాగా వస్తారు. వీళ్ళ నుంచి ఇంకొక 2 కంట్రిబ్యూషన్స్ ఉంటాయి. అవేంటంటే టీచింగు, కేరళ టీచర్స్ అంటే పేరు ఉంటుంది. ఇకపోతే నర్సింగ్. ఒక రకంగా దేశానికి వీళ్ళు ఏదైనా సేవలు అందించారు అంటే ఈ రకంగా అందించారు. అది కూడా లేడీస్ సెక్షన్ మాత్రమే. జెంట్ సెక్షన్ అంతా అంటే మగవాడి యొక్క శక్తి సామర్థ్యాలంతా వీళ్ళు గల్ఫ్ కంట్రీస్కి దారిపోస్తే, ఆడవాళ్ళలో బాగా డి క్లాస్ అంటే సి క్లాస్ వాళ్ళందరూ పిల్లల్ని వేసుకొని ఇంట్లో పడి తిరుగుతూ, ఒక్కోసారి అన్నదమ్ముల ఇళ్లలో పుట్టింట్లలో ఉంటూ కాలక్షేపం చేస్తుంటారు లైఫ్ని. వాళ్ళు అక్కడి నుంచి డబ్బు పంపిస్తే సొంత ఇల్లు కట్టుకొని గింగారాలు కొనుక్కోవడం ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ లేడీస్లో ఒక కొద్దిగా ఎలైట్ సెక్షన్ ఉంటుంది, క్లాస్ సెక్షన్. వీళ్ళు నర్సింగు, టీచింగు వంటి కొన్ని ఉద్యోగాల్లో వెళ్ళి దేశానికి ఆ రకంగా వీళ్ళ నుంచి కొంత సేవలు ఉన్నమాట వాస్తవం, కొట్టిపాడేయడం. కానీ మేజర్గా ఒక 4 ఉంటే 2-3 దాదాపు వీళ్ళు గల్ఫ్కి వెళ్ళిపోతారు అబ్బాయిల్లో. చిన్నప్పుడే వాడికి ఏంటంటే చదివినా చదవకపోయినా అక్కడ పోయి, ఇప్పుడు మీరు మాడు జీవితం ఏదో సినిమా, గొర్రె జీవితం ఏదో సినిమా వచ్చింది ఈ మధ్య, పృథ్వీ నటించింది. దాన్ని చూస్తే అసలు అక్కడ ఎడారిలో పడి గొర్రెలు గాయడానికి కూడా వెళ్ళిపోతారు వీళ్ళు, చదివినా చదవకపోయినా. కొద్దిగా చదువుకున్న వాళ్ళు, ఈ ఫార్మసీ అవి చేసిన వాళ్ళు, క్లరికల్, అడ్మిన్, ఆ తర్వాత ఎక్కువ ఈ హాస్పిటల్స్, మెడికల్ షాపుల్లో ఉండడం, వీటన్నిటి మీద వీళ్ళే ఎక్కువ ఉంటారు. అక్కడ ఇప్పుడు గల్ఫ్లో మీరు భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ, ఏ పుణ్యక్షేత్రం చూసినా కానీ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఎలా కనిపిస్తారో గల్ఫ్ కంట్రీస్లో మీకు కేరళ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. కేరళ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ పనిచేస్తున్నట్టుగానే కనిపిస్తాయి దాదాపు. అది కొంత ఈ ప్రాంతం గురించి మనం ఇంకొంత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఓవరాల్గా అయితే కేరళ అనేది దేనికి ప్రసిద్ధి అంటే స్పైసెస్, స్పైసెస్, ఆ తర్వాత వాణిజ్య పంటలు, ఆ తర్వాత హిల్ లైఫ్ స్టైలు, ఆ తర్వాత గల్ఫ్ గోయింగ్ లైఫ్ స్టైలు, ఆ తర్వాత ఈ నర్సింగ్ టీచింగ్కి సంబంధించిన కంట్రిబ్యూషను. ఇది కేరళని మనం కొద్దిగా స్థూలంగా అర్థం చేసుకోవాలంటే కేరళ అంటే ఇది. ఇంకా ఇవి కూడా కొన్ని ఉంటాయి. ఆ తర్వాత ఇది కమ్యూనిస్టు రాజ్యం, ఇది కమ్యూనిస్టులు ఎక్కువగా పరిపాలించిన నేల కేరళ. ఆ తర్వాత క్రిస్టియన్ ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రాంతం కేరళ. నిజంగా మీకు హిందూ కల్చర్ కావాలి, నేను హిందూ లైఫ్ స్టైల్లో బతకాలి అనుకుంటే కర్ణాటక మించిన స్వర్గం లేదు. అటు ఇటుగా లైఫ్ స్టైల్ అంటే తెలంగాణ, ఆంధ్ర అంటే దానిలో అన్నీ ఉంటాయి, ఆల్ మిక్స్డ్. కమ్యూనిస్టులు, హిందూ ముస్లింలు మేము యథేచ్ఛగా బతకాలి అంటే వాళ్ళ స్వర్గధామం కేరళ. ఇక గోవా అంటే చెప్పేది ఏముంది, దాని విధానం ఏది. ఇంకా పాండిచ్చేరి అదొక పద్ధతి. ఇట్లా సౌత్ ఇండియాలో కేరళని అర్థం చేసుకోవాల్సి ఉంటే దాదాపు ఇది మేజర్గా. ఇంకా లోతట్టుగా ఇంకేమన్నా ఉంటే కొన్ని సమస్యల్ని వాటిని మనం ఇప్పుడే చెప్పలేము. అయితే ఇక్కడ రాజకీయాలకు సంబంధించిన విషయానికి వస్తే ఎవరైనా యాక్టివ్గా ఉండి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తానంటే ఆంధ్ర తెలంగాణ లాగా కోట్లు కుమ్మరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్లు పెట్టాలి, ఒక ఎంపీ కావాలంటే 100 కోట్లు పెట్టాలి. ఇక్కడ అట్లా కాదు, 5 లక్షలు నువ్వు ప్రచారాన్ని తీసుకెళ్తే 2 లక్షలు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డబ్బు తీసుకొని వర్క్ అనే లేకపోతే ఓటు అనేది ఇక్కడ ఉండదు. దాదాపు చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటారు. టీచర్లు, చిన్న ఉద్యోగాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రాజకీయాల్లో బాగా రాణిస్తారు. కావాల్సింది ఏంటంటే వాళ్ళ యాటిట్యూడు,
పొలిటికల్గా బాగా సెట్ అవ్వాలి, పబ్లిక్ వాళ్ళని నమ్మగలగాలి. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీగా ఈజీగా అయిపోవచ్చు. ఇక్కడ చిన్న వయసులో కూడా అయిపోవచ్చు, మంత్రి పదవులు పొందవచ్చు. చాలా హ్యాపీగానే ఇక్కడ పొలిటికల్ లైఫ్ స్టైలు నడిచిపోద్ది. అంటే ఈజీగా హ్యాపీ అంటే ఇప్పుడు ఏపీలో తెలంగాణలో మనకి ఒక పొలిటీషియన్ కావాలి, ఎమ్మెల్యే ఎంపీ కావాలి అంటే ఏ రౌడీజం చేసి, సెటిల్మెంట్లు చేసి, గూండాగిరీలు చేసి, లేకపోతే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యి అక్కడి నుంచి సంపాదించిన డబ్బు తీసుకువచ్చి ఆ ఇండస్ట్రీస్ని కాపాడుకోవడం కోసం మనం రాజకీయాల్లోకి రావాలనేది అక్కడ రూట్ మ్యాప్. ఇక్కడ అట్లా కాదు. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఎస్ఎఫ్ఐలో చేరి ఆ ఎస్ఎఫ్ఐ నుంచి స్టూడెంట్ లీడర్గా రెడీ అయ్యి వార్డు మెంబర్గా పోటీ చేసి నిదానంగా మనం ఎమ్మెల్యేగా పోటీ చేసి పార్టీలో మంచి పేరు తెచ్చుకొని శుభ్రంగా మనం హ్యాపీగా ఎమ్మెల్యే అయిపోవచ్చు. ఈజీగా ఇక్కడ శాసనసభలో అడుగుపెట్టవచ్చు. ఇది ఇక్కడున్న పొలిటికల్ వైజ్ ఫెసిలిటీ అది కేరళ అంటే. ఇది ఓవరాల్గా అయితే కేరళకు సంబంధించిన ఫుల్ డీటెయిల్ స్టోరీ. ఇంకంతకన్నా మించి ఏమన్నా ఉంటే కూడా ఎవరన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి.